మేడం ఇప్పుడు మీ అందరికి పెన్స్ తీసుకొస్తాడు. మీరు పార్టిసిపేటర్స్ అందరు కూడా తీసుకెళ్ళండి. ఓకేనా? మనం ప్రయత్నం చేయాలి. రాయటము అనేది ముందు ఒక అడుగు ఇవ్వాలి. రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి, లోపల నుంచి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనల్ని అక్షర రూపం ఇవ్వటమే మీరు చేయాల్సిన పని. ఓకే, ఇక ముందు కూడా అన్ని రాసి వచ్చేవాళ్ళు మీరు. కరోనా మూలంగా మీకు ఇంకా అవకాశం లేదు. ఇన్ ఫ్యూచర్ కూడా మీరు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ పెట్టినా ఇలాంటి కాంపిటీషన్స్ పెడితే పాల్గొని బహుమతులు తీసుకొచ్చి మీకు, మీ స్కూల్కి, మీ పేరెంట్స్కి అందరికీ మంచి పేరు తెస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. మేము అడగకుండానే మేఘుడు ఎవరిని అడిగి వర్షాన్ని ఇవ్వడు, అడగకుండానే వర్షాన్ని ఇస్తాడు. అలాగే చెట్లు ఎవరో అడిగితే ఫలాలు ఇవ్వవు. చెట్లు పరోపకారం కోసమే, ఇతరులకు మేలు చేయడం కోసమే వనాని హృదయంతో ఫలాలిస్తాయి. అదేవిధంగా నదులు కూడా అవి ఎవరి కోసమో ప్రవహించవు. ఈ లోకంలో ఉండేటువంటి మనుషులు, జంతువులు, సకల జీవజాలన్నీ నదుల దగ్గరికి పోయి తమ రూపాన్ని దర్శించడానికి, తమ దాహార్తిని తీర్చుకోవడానికి నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అదేవిధంగా అడగకుండానే మాకు వరమిచ్చి విద్యార్థులందరినీ ప్రోత్సహించి మీ యొక్క వదాన్య శక్తికి, మీ యొక్క వదాన్య హృదయానికి మేమంతా ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థులందరూ పెన్నులు తీసుకొని మీరు మరోసారి వ్యాసరచనలో పాల్గొనడానికి సంసిద్ధులు కావాలని తెలియజేస్తూ మేడం గారికి మరోసారి ధన్యవాదాలు హెచ్ఎం గారి తరఫున మరియు ఉపాధ్యాయుల తరఫున. కొంచెం మల్లేశ్వర్ గారు